ఉండకూడదు, రిజెక్షన్ 0% ఉండాలి. రిజెక్షన్ 10% ఉందంటే ఆ కంపెనీతో బాయ్కాట్ చేయండి. 30% ఉందంటే అసలు ఆ పథకం తీసేయండి. ఇప్పుడే నేను చెప్పను అది తీసేయండి అనేసి, బట్ అది రివ్యూ చేసుకోండి. ఎందుకంటే జనం ప్రాణాలతో ముడిపడింది. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఒకటి వస్తాడు, ఇదివరకు డైరెక్ట్గా చేసుకునేవాళ్ళు, ఆరోగ్యశ్రీ కింద క్లెయిమ్ చేసుకునేవాళ్ళు. ముందు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ కావాలి. అక్కడ 0 hour అంటారు అది. అదే కదా, అట్లాంటి చోట జావకపోతే ఏమైపోతుంది? కాబట్టి అవి జాగ్రత్తగా, ఆ యాక్సిడెంట్లు ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ అయితే కనుక, గుండె నొప్పులు యాక్సిడెంట్ ఇట్లాంటిది అయితే కనుక అసలు ఆపడానికి వీల్లేదని పెట్టండి. అది కూడా చూడాలి ఒకసారి. దానికోసం మళ్ళీ ఒక ప్రత్యేక విధానం తీసుకురావాలి. ఒక రకంగా భారం తగ్గించుకుంటుందా, భారం తగ్గుతుందా ప్రభుత్వం? అంటే వీళ్ళు ఏదో కొత్త ప్రయోగం చేస్తున్నారు అతను ముద్ర లేకుండా చూడటానికి. ఈ ప్రయోగం సక్సెస్ అయితే అద్భుతం, అంతేనా? ఫెయిల్ అయితే వాళ్ళకే ఇబ్బంది. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి ఉచిత ఆరోగ్య